పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీన రాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క సోదరి వర్గంతో కలిపి మీరు కొంత ఆలోచనలు చేయడానికి, వృత్తిలో ఉండేవాళ్ళు కొలీగ్స్తో కలిపి ఆలోచనలు చేయడానికి, కొంత ఆలోచనలు చేసి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. ఓ పక్కన సంతానం, ఓ పక్కన ఆత్మీయులు అంటే మీ యొక్క సోదరి వర్గం కావచ్చు, మీ యొక్క కొలీగ్స్, వీరితో కలిపి చాలా చక్కగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. మీ యొక్క క్రియేటివిటీ అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. చాలా లాజికల్గా ఆలోచిస్తారు. కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. చెప్పవలసిన విషయాన్ని చాలా చక్కగా చెప్పడం బట్టి కూడా ఏమైనా అపార్థాలున్న వ్యక్తులతో తొలగిపోయే అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీదైన మార్కుతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఏది మాట్లాడుతున్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మళ్ళీ దాన్ని ఏ రకంగా ఇదే అవకాశం ఉందని జాగ్రత్త పడుతూ ముందుకెళ్తే ఇంకా చాలా చక్కగా ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.